టెండర్కి వెళ్దాము అనే దగ్గర ఇప్పుడు ఈ యొక్క స్టేటస్ ఉంది. ఇక్కడ ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ రోజున మీకు తెలుసు ఒక ప్రైమ్ ల్యాండ్ ఒక ఎకరం ఎంత ఉంటుంది, కోట్లలో ఉంటుంది. 1-2 కోట్లు ఖరీదు చేసేటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్, ఎకరం ల్యాండ్ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్కి కేపీఎన్జీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు, ఈరోజు ఎకరానికి 100 రూపాయలట, లీజ్ ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎకరానికి 100 రూపాయలు అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. ఈ 50 ఎకరాలకు సంబంధించి అంటే 100 రూపాయల ఎకరం కంటే సుమారు ఇక 5,000 రూపాయలకి, అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక 50 ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో 500 కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయల సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. 33 ఏళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రెన్యువల్ కింద మళ్ళీ ఒక 33 ఏళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం 66 ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నాను.